జస్ట్ మన ఫ్రెండ్ పెళ్ళో చుట్టాల పెళ్లి ఊరేగింపు అయితే ఎంత హడావుడి చేస్తాం, పెద్ద పెద్ద సాంగ్స్ మ్యూజిక్ సిస్టమ్ అన్ని పెట్టి బాగా ఎంజాయ్ చేస్తాం కదా. మరి సాక్షాత్తు ఆ సీతారాముల వారి రథయాత్రకి ఇంకెంత హంగామా చేయాలి చెప్పండి. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో మార్నింగ్ 9:11కి భారీ రథయాత్ర ఏర్పాటు చేశారు. గుంటూరులో ఎక్కడున్నా సరే అందరూ బృందావన్ గార్డెన్స్ టెంపుల్ దగ్గరికి అటెండ్ అయిపోండి. ఆ రథయాత్రని విజయవంతం చేసేద్దాం. రథయాత్ర కంప్లీట్ అయిపోగానే టెంపుల్లో జరిగే సీతారాముల వారి మ్యారేజ్ ఫంక్షన్కి అంటే కళ్యాణానికి అటెండ్ అయిపోదాం. మ్యారేజ్ ఫంక్షన్కి ఎలా వెళ్తాం? బాగా రెడీ అయిపోయి ఎర్లీగా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏం చేస్తాం చెప్పండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారో చూస్తాం, వాళ్ళ గురించి మొత్తం తెలుసుకుంటాం. వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళ స్టోరీ అంతా తెలుసుకోకుండా ఇంటికి వస్తామో చెప్పండి. మరి ఆ సీతారాముల వారి కళ్యాణానికి ఇంకెంత తొందరగా వెళ్ళాలి చెప్పండి. పిల్లలతో సహా గుడికి వెళ్ళి వాళ్ళకి సీతారాముల వారి కథని గొప్పతనాన్ని తెలియచేసి కళ్యాణాన్ని కళ్ళారా చూసి వాళ్ళు పెట్టే వడపప్పు పానకాన్ని స్వీకరిద్దాం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.